శాఖ మంత్రిగా ఉన్న బట్టి గద్దర్ ఫౌండేషన్ కేటాయించిన రూపాయి 3 కోట్లను ఎందుకు విడుదల చేయలేదు? ఎందుకంటే కమిషన్ రాలే కావచ్చు అనేది $1000 ప్రశ్న. అన్ని రకాల నిధుల విడుదలకు కమిషన్లు తీసుకుంటున్నారు. అదే ఇది కూడా కమిషన్ తీసుకుంటున్నట్లుగానే గద్దర్ ఫౌండేషన్ కేటాయించిన 3 కోట్లలో కూడా కమిషన్ ఆశిస్తున్నారా అనే చర్చ గద్దర్ అభిమానులలో జరుగుతుంది. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో గద్దర్కు అవమానం అంటూ రచ్చ చేసిన రేవంత్ నేను గద్దర్ ఫౌండేషన్ ఇస్తామన్న నిధుల విడుదల, నెక్లెస్ రోడ్లో భూమి కేటాయింపు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారు? ఎన్నికల సమయంలో గద్దర్ తమవారంటూ చెప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి అనుచర వర్గం ఇప్పుడు పని అయిపోయింది కదా అని వదిలేస్తున్నారా అని తెలంగాణ సమాజం గద్దర్ అభిమానులు అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు యువతను ఉద్యమ బాట పట్టించిన గద్దర్ను ప్రభుత్వం నిర్లక్ష్యం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం అవమానించడం కాదా? పొడుస్తున్న పొద్దు మీద అనే పాట కాదా? తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన గద్దర్ను ఎన్నికల సమయంలో వినియోగించుకొని ఏరు దాటేదాకా మల్లయ్య, ఏరు దాటిన తర్వాత మల్లయ్య అని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు అనదలుచుకున్నారా? రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అన్ని వర్గాల ప్రజల ప్రేమాభిమానాలు చూరగొన్న ప్రజా కళాకారుని పేరుతో తలపెట్టిన స్మారక కళాక్షేత్ర నిర్మాణం జాప్యం జరుగుతుందన్న పట్ల తెలంగాణ సమాజంలో గద్దర్ ఆశయ అభిమానుల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవటం సహజం. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలను అమలుపరిచి నిలబెట్టుకోవాలని అభిమానులు కోరుతున్నారు. అయితే ఇస్తామన్న ఎకరం భూమి ఏదైతే ఇస్తామన్నారో ఇప్పటి వరకు అది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అది ఇవ్వడం కుదరదు అంటున్నారట. అక్కడ ఇవ్వడానికి కుదరది. ఎక్కడ నెక్లెస్ రోడ్లో ఇస్తామని చెప్పారు, అక్కడ ఇవ్వడం కుదరది అని చెప్పారు. ఎందుకు ఇవ్వడం కుదరది, ఎందుకు ఇయ్యరు అని అడిగితే మరి అక్కడ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే గద్దర్ గారు మన అక్కడ ఇయ్యనికి ప్రభుత్వం ఒప్పుకుంటలేదు, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకుంటలేవు అని చెప్తారు. మరి అక్కడ పివి నరసింహారావు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు స్థలం కేటాయించారు, అంతేకాకుండా జయపాల్ రెడ్డికి కేటాయించారు. మరి ఇక్కడైతే అండర్ గ్రౌండ్ పైన ఎన్టీ రామారావు గారికి కూడా ఒక పార్కే కేటాయించారు. అటువంటిది ఒక గద్దర్ గారికి ఆయన చేసిన త్యాగాలకు